ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరొకసారి మనం దేవుని వాక్యం నుండి యోహాను సువార్త 7వ అధ్యాయము 11 నుండి 24 వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. మీకు జ్ఞాపకం ఉంటే పోయిన వారం మనము మొదటి 10 వచనాలు అందులో ఉన్నటువంటి మనం అన్వయించుకోవాల్సినటువంటి పాఠాల గురించి కొన్ని మాటలు మనం విన్నాము. సో ఈ సందర్భాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన సహోదరులు వచ్చి సంభాషించినటువంటి ఒక సందర్భాన్ని మనం చదువుతున్నాం. ఈ మొదటి 10 వచనాల్లో పోయిన వారం మనం చూసినటువంటి వాక్య భాగంలో సంభాషణ దేని గురించి అనంటే అది పర్ణశాలల పండుగ సమయము. అయితే యేసుక్రీస్తు ప్రభు గలీలియాలోనే ఉంటూ రహస్యంగా యూదుల మధ్యలో బహిరంగంగా తిరగకుండా రహస్యంగా తను తాను కాపాడుకుంటున్నటువంటి ఒక సమయంలో తన సహోదరులు ఆయన దగ్గరకు వచ్చి, నువ్వు రహస్యంగా ఎందుకు ఈ కార్యాలు చేస్తున్నావు? బహిరంగంగా అందరూ ఉన్న చోటికి యెరూషలేంలోనికి వచ్చి అక్కడ పండుగ సమయంలో అందరూ వస్తారు కాబట్టి అక్కడ బహిరంగంగా నీ క్రియలు చేసి అందరి చేత అంగీకారం పొందమన్నట్టుగా ఆయన్ని ప్రేరేపిస్తున్నటువంటి ఒక సంభాషణని మనం చూసాం. అక్కడ దానికి ఆయన ఏ విధంగా స్పందించాడు అన్నటువంటి విషయాలు కూడా మనం మాట్లాడుకున్నాం. సో చివరిగా మనం చూసింది ఏంటంటే పోయిన వారం ఆయన తన సహోదరులతో అయితే నేను ఇప్పుడే ఈ విందుకి రావటం లేదు, నా సమయం ఇంకా పరిపూర్ణంగా రాలేదు, మీకైతే ఎప్పుడు సమయం అనుకూలంగానే ఉంటుంది కాబట్టి మీరు వెళ్ళండి అని చెప్పి పంపించిన ఆ సందర్భాన్ని గురించి మనం చదివాం. తర్వాత చివరిగా 10వ వచనంలో ఆయన కూడా తన సహోదరులు వెళ్ళిపోయిన తర్వాత పర్ణశాలల పండుగలో పాల్గొనడానికి వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. దాని గురించి మనం కొంత చర్చించుకున్నాం కదా. అంటే నేను ఇప్పుడే రానని చెప్పాడు, తర్వాత తన సహోదరులు వెళ్ళిన తర్వాత వెళ్ళాడు అంటే యేసుక్రీస్తు ప్రభు అబద్ధం ఆడాడు అని కొంతమంది ఆరోపిస్తూ ఉంటారు దాన్ని ఆధారం చేసుకుని. అయితే దాన్ని ఎలా చూడాలి మనం, ఎందుకు అది అబద్ధం కాదు అన్నటువంటి విషయాల గురించి మనం కొంత వివరణ చెప్పుకున్నాం. ఇఫ్ యూ రిమెంబర్, దట్స్ వై వి స్టాప్డ్ కదా, అక్కడ మనం ఆగాం. సో అక్కడ నుండి మనం ముందుకెళ్దాం. సో ఆయన యెరూషలేంలోనికి వెళ్ళి ఆ ఆలయంలో నిలబడి వాళ్ళకి బోధించినప్పుడు జరిగినటువంటి సంఘటనల గురించి తర్వాత మన ముందున్నటువంటి వాక్య భాగంలో మనం చూడబోతున్నాము. అందులో నుంచి మనము అర్థం చేసుకుని మనం అన్వయించుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు నేర్చుకుందాం. మొదట 11, 12, 13 వచనాలు కూడా మనం చదువుదాం. పండుగలో యూదులు ఆయన ఎక్కడనని ఆయనను వెతుకుచుండిరి, మరియు జనసమూహములలో ఆయనను గూర్చి గొప్ప సణుగు పుట్టాను. కొందరు ఆయన మంచివాడని, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయనను గూర్చి ఎవడునూ బహిరంగంగా మాట్లాడలేదు. ఓకే, సో ఇక్కడ యూదులు ఆయన్ని వెతికారు అని చదువుతున్నాం 11వ వచనంలో. 12వ వచనంలో జనసమూహం మధ్యలో ఆయన గురించి ఉన్నటువంటి భేదాభిప్రాయాల గురించి, భిన్నాభిప్రాయాల గురించి చదువుతా ఉన్నాము. తర్వాత 13వ వచనంలో ఏం చదువుతున్నాము, వారు యూదులకు భయపడి బహిరంగంగా ఆయన గురించి మాట్లాడుకోలేదు, బయటికి ఏం మాట్లాడుకోలేదు అని చదువుతా ఉన్నాం కదా. సో ఈ యూదులు ఎవరు, జనసమూహం ఎవరు అంటే ఈ జనసమూహము మతరీత్యా లేదా విశ్వాసం రీత్యా వాళ్ళందరూ యూదులు కారా? యూదులు కాకపోతే వాళ్ళ ఆలయానికి ఎందుకు వచ్చారు? పండుగ ఆచరించడానికి కదా. వాళ్ళందరూ యూదులే. కానీ యోహాను సువార్తలో ప్రత్యేకంగా యూదులు అని జనసమూహాన్ని ఉద్దేశించి మాట్లాడలేదు ఎక్కడ కూడా. జనసమూహం అంతా కూడా యూదులే అయినప్పటికీ యూదుల అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఉద్దేశించే యూదులు అని చెప్పాడు. వాళ్ళని మిగతా జనసమూహం నుండి వేరు చేస్తూ యూదులు, మత నాయకులు అన్నటువంటి భావంలో యోహాను ఆ మాట వాడినట్టుగా మనము చాలా సందర్భాల్లో చూస్తూ వచ్చాము. అదే ఇక్కడ కూడా చూస్తున్నాం. ఇక్కడ చాలా ప్రస్ఫుటంగా కనబడుతుంది అది కదా. జనసమూహం ఆయన గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ యూదులకు భయపడి వాళ్ళు బయటకు మాట్లాడట్లేదు, బహిరంగంగా మాట్లాడట్లేదు అని అంటే దాని అర్థం ఏంటి? జనసమూహం నుండి యూదులను వేరు చేసి మాట్లాడుతున్నారు అంటే వాళ్ళందరూ యూదులు అయినప్పటికీ ఒక ప్రత్యేక గుంపు వారిని యూదులు అంటున్నారంటే ఎవరిని అంటున్నారు? మత నాయకులను, అంటే వాళ్ళ పైన చర్య తీసుకోగలిగేటటువంటి అధికారం ఉన్నటువంటి వాళ్ళని ఉద్దేశించి యూదులు అంటున్నారు. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభుకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదైనా వీళ్ళని చేయగలరు. అంటే ఒక సందర్భంలో మనం చదువుతున్నాం కదా, యోహాను సువార్తలోని తర్వాత చదువుతాం మనం, ఆయన ఎవరైనా బహిరంగంగా ఒప్పుకుంటే వారిని సమాజ మందిరం నుండి వెలివేయాలన్నటువంటి ఒక తీర్మానం వాళ్ళు చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. వాళ్ళు అన్నంత పని చేయగలిగే అధికారం కూడా కలిగినటువంటి వాళ్ళు. సో అధికారులను ఉద్దేశించి యూదులు అన్నటువంటి మాట వాడుతున్నారు అనేది గుర్తుపెట్టుకుందాం మనం ఈ సువార్త మనం ధ్యానించే సమయంలో. సో యూదులు అన్నీ వెతుకుతున్నారు అని ఇక్కడ చదువుతున్నాం. ఎందుకు యూదులు వెతుకుతున్నారు అని అంటే మనకు ఒకవేళ జ్ఞాపకం ఉంటే కనుక పోయినసారి ఆయన ఎప్పుడు వచ్చాడు యూదుల మధ్యలోకి, యెరూషలేంలోనికి? 5వ అధ్యాయంలో ఆ సందర్భం చదువుతున్నాం మనం. 5వ అధ్యాయంలో మొదటి 14 వచనాల్లో మనం చూసింది ఏంటి అంటే, విశ్రాంతి దినం రోజున 38 సంవత్సరాలుగా అనారోగ్యంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బెతెస్దా కోనేరు దగ్గర ఆయన స్వస్థపరిచాడు. గుర్తుంది కదా ఆ సందర్భం.
సో ఆయన చేసినటువంటి అద్భుతాన్ని చూసి దేవుని నమ్మేది పోయి, యేసుక్రీస్తు ప్రభు దేవుని వద్ద నుండి పంపాడు అని విశ్వసించేది పోయి, వాళ్ళు ఏం చేశారు, విశ్రాంతి దినాన్ని ఇతను మీరి ఈ కార్యం చేశాడని చెప్పి అతన్ని చంపాలని ప్రయత్నించారు అని మనం చదువుతున్నాం 18వ వచనంలో, 5వ అధ్యాయం 18వ వచనంలో కదా. అయితే అప్పటి నుండి కూడా వాళ్ళ ప్రయత్నం అదే, ఆయన్ని చంపాలి అని వెతుకుతూ ఉన్నారు. సో 6వ అధ్యాయం సంభాషణ అంతా కూడా ఎక్కడ జరిగిందంటే గలీలియా ప్రాంతంలో జరిగినట్టుగా మనం చూస్తున్నాం. 6వ అధ్యాయంలో ఆయన 5,000 మందికి భోజనం పెట్టడము, తర్వాత వాళ్ళతో జరిగినటువంటి ఆ సంభాషణ అదంతా కూడా మనం పోయిన వారం 2 వారాల ముందు ముగించుకున్నాం కదా. సో ఆ సందర్భం అంతా కూడా కపెర్నహూములో గలీలియా ప్రాంతంలో జరిగినట్టుగా మనం చదువుతా ఉన్నాం. సో అక్కడ ఆయన తలదాచుకున్నాడు, ఎందుకంటే వాళ్ళు ఆయన్ని చంపాలని చూస్తున్నారని ఆయనకు తెలుసు అన్నది మనం ఈ అధ్యాయం ప్రారంభంలో కూడా చూసాం. సో అదే దాన్నే నిర్ధారిస్తూ వాళ్ళు ఇక్కడ వెతుకుతూ ఉన్నారు, ఆయన పండగకి రాబోతాడా, అప్పుడు చూసాము ఎలా దొరక్కపోతాడో అని వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. కానీ ఆయన జ్ఞానయుక్తంగా రహస్యంగా గలీలియాలో ఎలాగైతే ఉన్నాడో అలాగే జ్ఞానయుక్తంగా పండుగకు అందరూ వచ్చిన తర్వాత పండుగ మధ్యలో అక్కడికి వచ్చాడు. అంటే పండుగ ప్రారంభంలోనే వస్తే ఏమవుతుంది, అప్పుడు ఇంకా వస్తూ ఉంటారు, వాళ్ళు ఆయన పట్టుకునే అవకాశం ఉంటుంది తక్కువ జనసమూహం ఉండడం కారణంగా. కానీ పెద్ద జనసమూహం ఉన్నప్పుడు బహిరంగంగా అందరికీ కనబడేలా కాకుండా రహస్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ప్రజలందరి మధ్యలో వాళ్ళు ఆయన్ని పట్టుకునేటటువంటి సాహసం కూడా చేయరు. అలా చేయరని చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి మనకి. అంటే ఇది ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే, ఆయన రహస్యంగా వాళ్ళకు దొరకకుండా గలీలియాలో ఉండడాన్ని మనం జ్ఞానం అని చెప్పుకున్నాం కదా పోయిన వారం. అలా ఉండడం జ్ఞానయుక్తమైనటువంటి విషయం, అలాగే చేయాలి. మనం కూడా దాంట్లోంచి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, ప్రమాదం ఉన్నప్పుడు మనము ప్రమాదం ఒక సవాల్గా తీసుకోవడమో, లేకపోతే ప్రమాదం ఉన్న చోటుకే మనం సాహసించి వెళ్ళడమో కాకుండా మన జాగ్రత్తలో మనం ఉండడం అనేది ప్రభు ప్రవర్తన నుండి మనం నేర్చుకుంటున్నామని చెప్పుకున్నాం మనం. మరి ఇప్పుడు సాహసించి వెళ్తున్నాడు కదా అనే ప్రశ్న రావచ్చు కదా మనకి. వాళ్ళు వెతుకుతున్నారు కూడా పైగా ఆయన్ని. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళడం ఎందుకు అని అంటే, ఆయన అక్కడ కూడా జ్ఞానయుక్తంగానే వెళ్ళాడు. అందరూ వచ్చిన తర్వాత వెళ్ళాడు. అందరూ వచ్చిన తర్వాత వాళ్ళు పట్టుకోరని తెలుసు. చాలా సందర్భాల్లో అది మనకు కనబడతా ఉంది. అది ఆయనకు ముందే తెలిసి ఉండాలి, వాళ్ళ మనస్థితి ఏంటో, వాళ్ళ వ్యూహం ఏంటో అంతా కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి అందరిలో ఆయన్ని వాళ్ళు పట్టుకోరని ఆయనకు తెలుసు. మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 46వ వచనంలో చదువుతున్నాం. ఆయన్ని ఒక ప్రవక్త అని అందరూ భావించారు కాబట్టి జనసమూహం మధ్యలో ఆయన్ని పట్టుకోవడానికి వాళ్ళు సాహసించలేదు అని. అట్లాగే మత్తయి సువార్త 26వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆయన్ని సిలువ వేసే ముందు కూడా జనసమూహంలో అల్లరి పుట్టకుండా ఉండడానికి ఆయన్ని రహస్యంగా పట్టుకోవాలని వాళ్ళు యత్నించారు చివరి వరకు కూడా. 26వ అధ్యాయము 5వ వచనంలో చూస్తున్నాం మనం. సో ఆ వ్యూహం వాళ్ళు ఏదైతే కలిగి ఉన్నారో, అంటే జనసమూహంలో అల్లరి చేయకుండా జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ఆయన్ని పట్టుకుని చట్టానికి అప్పగించాలన్నటువంటి ఆ వ్యూహం ఏదైతే ఉందో దాన్నే అడ్వాంటేజ్గా తీసుకున్నాడు ఆయన. అందరూ వచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళాడు అనమాట. సో అందరిలో ఏం చేయలేరు కదా. సో అలా జ్ఞానయుక్తంగా వెళ్ళారు. వాళ్ళు వెతుకుతున్న సమయంలో వెళ్ళలేదు. సో ఇంకా ఆయన అక్కడికి రాలేదు, బహిరంగంగా తను కనబరుచుకోలేదు. అప్పటికే యూదులు, అంటే అక్కడ ఉన్నటువంటి జనసమూహం కూడా ఆయన గురించే మాట్లాడుకుంటున్నారు కదా. 12వ వచనంలో 13వ వచనంలో అదే మనం చూస్తా ఉన్నాం. హీ వాజ్ ద టాక్ ఆఫ్ ద టౌన్, పీపుల్ ఆర్ టాకింగ్ అబౌట్ హిమ్. ఆయన గురించి మాట్లాడుతూ 2 వేరు అభిప్రాయాలు ఆయన గురించి వ్యక్తపరుస్తున్నటువంటి జనసమూహాన్ని మనం చూస్తున్నాం. అంటే దే ఆర్ ఆల్రెడీ డివైడెడ్ అబౌట్ హిమ్. జనసమూహంలో 2 అభిప్రాయాలు ఉన్నాయి ఆయన గురించి. కొంతమంది ఏమంటున్నారు, మంచివాడు అని అంటున్నారు. ఇంకొంతమంది ఏమంటున్నారు, మోసపుచ్చువాడు అని అంటున్నారు. దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏదైనా ఉందా అక్కడే? నువ్వు ఎంత మంచి వ్యక్తి అయినా సరే నిన్ను మంచివాడని గుర్తించే వాళ్ళు ఉంటారు, నిన్ను మోసగాడు, చెడ్డవాడు, నీకు దురుద్దేశాలు ఉన్నాయని ఆపాదించేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది మనం జాగ్రత్తగా జీవించకపోవడంని బట్టి, లేకపోతే మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు కాబట్టి కాదు. ఎందుకు ఆ మాట అంటున్నాను? ఎందుకంటే ఇక్కడ ఎవరి గురించి మోసగాడు అని ఆరోపించారు? స్వయంగా యేసుక్రీస్తు ప్రభు గురించి అంటున్నారు అన్నమాట. అందరినీ స్వస్థపరిచి అందరికీ మేలు చేస్తూ సంచరించినటువంటి, జ్ఞానయుక్తంగా ఆలోచిస్తే, యథార్థంగా ఆలోచిస్తే ఈయన తప్పకుండా దేవుని వద్ద నుండి పంపబడినవాడు అని ఎవరి గురించి అయితే ఎవరైనా ఒప్పించబడతారో ఆయన గురించి ఈయన మోసగాడు అని చెప్పే కొంతమంది కూడా ఆ జనసమూహంలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. సో దాన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అని అంటే, ప్రజలు మన పైన ఏదైనా నేరారోపణ చేసినప్పుడు ప్రతిసారి అది మన పొరపాటే అయి ఉండాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు ప్రభు విషయంలో ఎప్పుడూ ఆయన పొరపాటు కాదు, ఎందుకంటే ఆయన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించారు. మన విషయంలో మనం ఎప్పుడైనా తప్పులు చేసి ఉండొచ్చు, మనం అవకాశం ఇస్తుండొచ్చు ఎప్పుడైనా, మన అవివేకం కారణంగా, మన తొందరపాటు కారణంగా, లేకపోతే మన ఆలోచన రాహిత్యం కారణంగా మనుషులకు మనం అవకాశం ఇస్తామేమో కొన్నిసార్లు మన గురించి తప్పుగా అనుకోవడానికి. ప్రభు విషయంలో అలాంటిది ఏమీ లేదు. కానీ
మన గురించి ఒక దురభిప్రాయం ఎవరిలో అయినా ఉన్నప్పుడు ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువు కూడా అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నాడు. అలా ఎదుర్కొన్న ప్రతిసారి అది నా తప్పే అయి ఉండాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే నేను ఎంత మంచి వ్యక్తినైనా సరే, అందరికీ మేలు చేస్తున్నటువంటి వ్యక్తినే అయినా సరే, నా ఉద్దేశాలన్నీ సరిగ్గా ఉన్నా సరే, నా గురించి తప్పుగా అనుకునే వాళ్ళు ఎప్పుడైనా ఉంటారు. వాళ్ళందరినీ నేను ప్లీజ్ చేయగలనా, అందరినీ నేను కన్విన్స్ చేయగలనా అంటే అలా చేయలేను. అందరినీ సంతోష పెట్టడము సాధ్యం కాదు. కానీ అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు ఎప్పుడు చేసే ప్రయత్నం ఏంటి? అందరినీ సంతోష పెట్టాలని చూస్తుంటారు కదా. అందరినీ సంతోష పెట్టాలని చెప్పి అందరితో రాజీ పడే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా. కానీ యేసుక్రీస్తు ప్రభు రాజీ పడే వ్యక్తి కాదు. సత్యం విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా సత్యాన్ని ఉన్నదిన్నట్టుగా ప్రకటిస్తూ, దాన్నే తన అద్భుతాల ద్వారా నిర్ధారిస్తూ సత్యం కొరకు సాక్షిగా నిలబడినటువంటి వ్యక్తి. కాబట్టి లోకం యొక్క ద్వేషం సహజంగానే ఆయన ఆకర్షించుకున్నాడు తన వైపు. అంటే అదే చెప్పాడు కదా, 7వ వచనంలో కూడా చూసాం ఇదే అధ్యాయంలో. నేను లోకం గురించి దాని క్రియలు చెడ్డవని సాక్ష్యం ఇస్తున్నాను కాబట్టి లోకం నన్ను ద్వేషిస్తుంది. కాబట్టి ఆయన లోకాన్ని గురించి చేసినటువంటి ఖండన ఎవరికైతే వర్తిస్తుందో, మారు మనసు పొందడానికి ఇష్టం లేనటువంటి వాళ్ళకి ఎవరికైతే ఆ ఖండన వర్తిస్తుందో వాళ్ళందరూ ఆయన్ని ద్వేషిస్తారు. దే విల్ ఆల్ హేట్ ద లైట్ బికాస్ దే డోంట్ వాంట్ టు కమ్ టు ద లైట్. వెలుగును వాళ్ళు ద్వేషిస్తారు, ఎందుకంటే వాళ్ళు చీకటిని ప్రేమించి వెలుగు దగ్గరికి రావడానికి వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ఆయన మోసగాడు అని ఆరోపణ చేస్తున్నారు. ఆరోపిస్తున్నారు తప్ప ఎక్కడ మోసం చేశారు, ఎవరిని మోసం చేశారని ఏమైనా చెప్పగలిగారా? లేదు. ఆరోపణే నిరూపణ కాదు కదా. ఆరోపిస్తే నిరూపించగలిగారు, అది ఎవరు చేయలేరు ఆయన విషయంలో. ఆయన మంచివాడు అని చెప్పడానికి నిరూపణ ఉందా? ఎన్నో సందర్భాలు ఉన్నాయి. కానీ మోసం ఎవరిని చేశాడు? ఎవరిని చేయలేదు. ఓకే, కానీ అలాంటి నింద ఆయనే భరించినప్పుడు దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుందాం. యజమాని అలాంటి నింద భరిస్తే ఆయన దాసులుగా మనం కూడా లోకం నుండి అలాంటి స్పందనే ఎదుర్కోవాల్సి ఉంటుంది చాలాసార్లు అన్న విషయం గురించి మనం సిద్ధపడదాం. లెట్ us బి ప్రిపేర్డ్ ఇన్ అవర్ మైండ్స్ టు ఫేస్ దట్ కైండ్ ఆఫ్ ఎ కాన్సిక్వెన్స్. అయితే నిజంగానే తప్పు చేసి ప్రభువుని కూడా అన్నారు కదా అందుకే నన్ను అంటున్నారా అని అనొద్దు. నువ్వు నిజంగా క్రైస్తవుడిగా హింస ఎదుర్కొంటే, క్రైస్తవుడిగా లోకం యొక్క ద్వేషం ఎదుర్కొంటే, అంటే క్రైస్తవ విలువలను బట్టి, క్రైస్తవ్యం పట్ల నీకున్నటువంటి నమ్మకత్వాన్ని బట్టి, వాక్యం పట్ల నువ్వు చూపించినటువంటి నిజాయితీని బట్టి అలా జీవించడానికి తీర్మానించినందుకు లోకం యొక్క ద్వేషం ఎదుర్కొంటే అప్పుడు ప్రభు యొక్క ఈ సందర్భం నీకు వర్తిస్తుంది. అలా కాకుండా మనమే లోకం కంటే అవినీతి కలిగి జీవించి, మనమే లోకస్తుల చేత నిందించబడడానికి వాళ్ళకి అవకాశం ఇచ్చి అప్పుడు నింద ఎదుర్కొంటే అది ఈ సందర్భం దానికి వర్తించదు. ఎందుకంటే ప్రభు అలా జీవించలేదు. దిస్ అప్లైస్ టు దోస్ హూ లివ్ లైక్ ద లార్డ్ అండ్ ఓన్లీ దే కెన్ డిరైవ్ కంఫర్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, రైట్. అది ఇక్కడ చూస్తున్నాం మనం. సో 13వ వచనంలో కెన్ యూ రీడ్ వర్స్ 13 అగైన్? అయితే యూదులకు భయపడి ఆయన గురించి ఎవడునూ బహిరంగంగా మాట్లాడారు. రైట్, అది చెప్పుకున్నాం మనం. రైట్, యూదులకు భయపడి అనే ఆ మాటని ఎలా అర్థం చేసుకోవాలి అనేది చెప్పుకున్నాం మనం. అంటే జనసమూహము యూదులకు భయపడ్డారు, అంటే అధికారులకు భయపడి ఆయన గురించి బహిరంగంగా ఏమీ మాట్లాడుకోలేదు. దే డిడ్ంట్ వాంట్ టు ల్యాండ్ ఇన్ టు ట్రబుల్. ఏం మాట్లాడితే ఏం తేడా వస్తుందో, ఎందుకులే మనకెందుకు వచ్చిన గొడవ అని వాళ్ళు లోపలే మాట్లాడుకుంటున్నారు ఆయన గురించి. అయితే 14వ వచనంలో ఏం చదువుతున్నాం చూద్దాం ఒకసారి. సగము పండుగ అయినప్పుడు యేసు దేవాలయంలోనికి వెళ్ళి బోధించుచుండెను. సగం పండుగ అయినప్పుడు అంటే అప్పటికి దాదాపుగా రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసి ఉంటారు కాబట్టి అప్పటికి జనంతో కిక్కిరిసిపోతున్నటువంటి స్థలంలో ఆయన్ని పట్టుకోవడం అనేది అంత సులభం కాదు. చాలా వ్యూహాత్మకంగా వచ్చాడు అక్కడికి. అయితే ఆయన ప్రాణాపాయం ఉన్నప్పుడు ఏదో ఒక అవకాశం చూసి వాళ్ళు పట్టుకునే అవకాశం ఉండగా ఆయన ఎందుకు వచ్చాడు అక్కడికి? రాకుండా ఉంటే అయిపోయేది కదా. రావడానికి ఒక ప్రధానమైన కారణం ఉంది. కారణం ఏంటి అని అంటే, మనము ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం 16వ వచనంలో చూసిన విధంగా 3 పండుగలు సంవత్సరంలో ఒక 3 పండుగలు ప్రత్యేకంగా ప్రస్తావించబడ్డాయి. ఆ 3 పండుగలకి ఖచ్చితంగా ప్రతి పురుషుడు, ఇశ్రాయేల్లో ఉన్నటువంటి ప్రతి పురుషుడు తను తాను ఆలయం ఎదుట హాజరుపరచుకోవాలి. ఈ మగవారందరూ ఆయన సన్నిధిని కనబడవాలి. ఖచ్చితంగా అలా మగవారందరూ ఆయన సన్నిధిని కనబడాల్సినటువంటి 3 పండుగలు ఉన్నాయి. అందులో పర్ణశాలల పండుగ ఒకటి అనమాట. ఇప్పుడు జరుగుతున్నది పర్ణశాలల పండుగ కాబట్టి ఆయన ఇశ్రాయేల్లో ఉండేటటువంటి పురుషుడుగా ధర్మశాస్త్రానికి సంపూర్ణంగా లోబడే ఉద్దేశంతో అక్కడికి వచ్చాడు. సో అక్కడ కూడా మనం నేర్చుకునే ఒక పాఠం ఏంటి అని అంటే, మన జాగ్రత్తలు మనం తీసుకోవాలి, జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. కానీ దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపించే విషయాన్ని పక్కన పెట్టి కాదు మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. దేవుని యొక్క వాక్యానికి లోబడే విషయంలో రాజీ పడుతూ కాదు మనము జాగ్రత్తలు తీసుకోవాల్సింది. 2 విషయాలు ఆయన చేశాడు కదా. ఆయన జాగ్రత్త తీసుకోవాల్సినప్పుడు తీసుకున్నాడు, కానీ
జ్ఞానయుక్తంగా అక్కడికి వెళ్ళి దేవుని వాక్యాన్ని నెరవేర్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు అది చేశాడు ఖచ్చితంగా. కోర్స్ వెళ్ళలేనంతగా ఆటంకపరచబడగలిగితే అది ఓకే, కానీ దాన్ని ఒక అవకాశంగా తీసుకున్నాడా, నన్ను ఎట్లాగో చంపవెదుగుతున్నారు, నాకు అక్కడికి వెళ్తే ప్రమాదం కాబట్టి నేను వెళ్ళకుండా ఉండడం మంచిది అన్నది ఒక సాకులాగా ఏం తీసుకోలేదు ఆయన. వెళ్ళగలిగే అవకాశం ఉన్నప్పుడు, జ్ఞానయుక్తంగా వెళ్ళగలిగే అవకాశం ఉన్నప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాడు అక్కడికి. హీ డి నాట్ రెస్ట్రిక్ట్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ గోయింగ్ కదా. సో దేవుని యొక్క వాక్యాన్ని సాధ్యమైనంత వరకు, అంటే ప్రాణాపాయము వంటి ఆటంకం లేనంత వరకు ఖచ్చితంగా వెళ్ళి, అంటే ఇప్పుడు ప్రాణాపాయం ఉన్నప్పుడు కూడా వెళ్ళి నువ్వు పర్ణశాల పండుగల అప్పుడు ఒకవేళ చచ్చిపోయినా పర్వాలేదు అక్కడికి వెళ్ళి నిలబడాలన్నటువంటి నియమం ఏం లేదు కదా అక్కడ. కానీ దాన్ని ఏం సాకులాగా వాడుకోలేదు ఆయన. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ వెన్ ఇట్ ఈస్ రిస్క్ ఆన్ మై లైఫ్, సో ఐ క్యాన్ స్టే బ్యాక్ ఇన్ గ్యాలిలీ అనుకోలేదు ఆయన. హీ ఆల్వేస్ వెంట్ అవుట్ ఆఫ్ హిస్ కంఫర్ట్ జోన్స్. అది మనం చూడాలి. ఎప్పుడు కంఫర్ట్ జోన్స్లోనే మాత్రమే ఉండి ఆలోచించేటటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది. కంఫర్ట్ జోన్స్లోనే ఉండాలనుకున్నటువంటి వాళ్ళు, అంటే నాకు ఎక్కడ సౌకర్యంగా ఉందో అక్కడే ఉండాలనుకున్నటువంటి వాళ్ళకి ఎప్పుడు ఏదో సాకు దొరుకుతూనే ఉంటుంది కదా. బేసికలీ వాళ్ళు సోమరులుగా ఉంటారు దేవుని పని చేయడానికి కానీ వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి కానీ, అందుకే సాకులు వెతుకుతూ ఉంటారు. సోమరి చాలా జ్ఞానవంతుడంట, అంటే ఎన్ని సాకులైనా చెప్పగలుగుతాడంట. మెనీ ఇన్వెన్షన్స్. హీస్ వైజర్ దెన్ 7 men who can render a reason అని చెప్తుంది వాక్యం కదా. కానీ యేసుప్రభు అట్లా కాదు. హీ వాజ్ నాట్ స్లాక్ కన్సర్నింగ్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుడు ఆజ్ఞాపించినటువంటి విషయాల్లో ఆయన ఎప్పుడు వెనుక తీసేటటువంటి వాడు కాదు. ఖచ్చితంగా జాగ్రత్తగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాడు, చేయాల్సినటువంటి తన బాధ్యతను చేశాడు. సో సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్ దేర్, రైట్ ఓవర్ దేర్. ఓకే, సో వెళ్ళాడు. తర్వాత ఆలయంలో ఆయన నిలబడి బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కదా. సో ఆలయంలో నిలబడి బోధించడానికి ఆయనకు పుల్పిట్ ఎవరు ఇచ్చి ఉంటారు? ఆయన ఏమైనా స్పెషల్ గెస్ట్గా పిలిచారా అక్కడ వాక్యం చెప్పడానికి? ఈరోజు మన ముఖ్య ప్రసంగికులు పండుగ మధ్యలో 7 దినాల పండుగలో 4వ దినాన యేసుక్రీస్తు ప్రభు వచ్చి మనకు ముఖ్య ప్రసంగికుడుగా వాక్యం అందిస్తారని ఎవరైనా పిలిచారా ఆయన్ని? మరి ఎలా ఆయనకు అవకాశం వచ్చింది? అంటే మనకున్నటువంటి మన సంఘాల్లో ఉన్నటువంటి సెట్టింగ్స్ని బట్టి ఆలోచిస్తూ ఉంటాం కదా. ఒక వర్షిప్ సర్వీస్ జరుగుతుంది, ఒక ప్రత్యేకమైన స్పీకర్ వస్తాడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక కాపరి వచ్చి బోధిస్తాడు, అట్లా యేసుప్రభు బోధించాడని అనుకుంటాం మనం. కానీ అట్లా కాదు. 1st century టెంపుల్ కోర్ట్యార్డ్ గురించి మనం అర్థం చేసుకుంటే కనుక, 1వ శతాబ్దంలో ఆలయంలో జరిగేటటువంటి ఆరాధన విధానాన్ని గురించి మనం ఆలోచిస్తే, అక్కడ కేవలం ఆలయంలో ఉన్నటువంటి ఆ బలి అర్పణ అర్పించేటటువంటి చిన్న స్పేస్ ఉంటుంది కదా, అక్కడికి మాత్రమే పరిమితమైనటువంటి కార్యకలాపాలు జరగలేదు. అక్కడ గొప్ప జనసమూహం వచ్చి కూడినప్పుడు అది పెద్ద కాంప్లెక్స్. సో అక్కడ ఉన్నటువంటి చాలా ప్లేసెస్లో అక్కడ ఉన్నటువంటి మత గురువులు ఎవరికి వాళ్ళు ఒక స్థలం ఏర్పరచుకొని తమ చుట్టూ శిష్యుల్ని కూర్చోబెట్టుకొని బోధించేవాళ్ళు అనమాట. దట్స్ అ కామన్ థింగ్. దట్స్ హౌ దే ఫైండ్ ఆడియన్స్ ఇన్ దోస్ డేస్. నువ్వు పేరెనికగలిగినటువంటి ఒక మత గురువు అయితే నీ దగ్గరకు వచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది అయినా ఉంటారు వచ్చి నేర్చుకోవడానికి. సో అలా అందరూ కూడి వచ్చారు కాబట్టి సమయం వృధా చేసుకోకుండా వాళ్ళు బోధించాలనుకున్నటువంటి విషయాలు బోధించేవాళ్ళు, తర్కించాలనుకున్న ధర్మశాస్త్రపు విషయాలు తర్కించేవాళ్ళు. సో అలాంటి ఒక అవకాశాన్ని యేసుక్రీస్తు ప్రభు కూడా తీసుకున్నారనమాట. ఆయన గురించి ఆల్రెడీ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ. ఆయన విషయంలో సహజంగానే ఆయన వైపుకి ఆకర్షించబడేటటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళకు బోధించడం ప్రారంభించాడు. అది కూడా సగం పండుగ అయినాక. ఎస్, ఓకే, యా. సో అంటే ప్రతి కూడికప్పుడు కూడా జరిగేటటువంటి విషయం మనం తర్వాత కూడా చూస్తాము. ఇదే యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో సొలొమోను మండపంలో యేసుక్రీస్తు ప్రభుతో వాళ్ళు వచ్చి సంభాషించినట్టుగా, ఆయన వాళ్ళతో తర్కించినట్టుగా అది చూస్తూ ఉన్నాం కదా ఆ సందర్భంలో. సో అంటే అలా ఒకరితో ఒకరు సంభాషిస్తూ నేర్చుకోవడం, మాట్లాడుకోవడం అనేది సహజంగా జరిగేటటువంటి ఒక ప్రక్రియ ఆలయ ప్రాంగణంలో. సో అలాంటి ఒక అవకాశాన్ని తీసుకొని ప్రభు కొంతమందికి బోధిస్తున్నటువంటి ఒక సందర్భాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. సో అలా ఆయన బోధిస్తున్నప్పుడు ఏం జరిగింది? 15వ వచనం. యూదులు అందుకు ఆశ్చర్యపడి చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎట్లు వచ్చినని చెప్పుకొని, చదువుకొని ఇతనికి ఈ పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది? ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం కదా, ఆయన గురించి 2 అభిప్రాయాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో 2 విధాలుగా ఈ ఆశ్చర్యము మనం అర్థం చేసుకోవచ్చు, ప్రజల్లో ఉన్నటువంటి ఈ ఆశ్చర్యాన్ని. ఆయన వైపు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు దాన్ని చూసి ఇంత జ్ఞానం ఎలా వచ్చిందని అనుకూల భావంలోనే, ఒకవేళ ఆయనకి సానుకూలంగానే ఆశ్చర్యపడ్డారు. అండ్ అది ఆయనకి దగ్గర అవ్వడానికి వాళ్ళకి సహాయపడి ఉండొచ్చు కొంతవరకు. కానీ ఆయనకు వ్యతిరేకులుగా ఉన్నటువంటి వాళ్ళకి అది ఒక ఆటంకంగా ఉండింది. అంటే ఆయన చెప్పినటువంటి మాటలు ఎంత జ్ఞానయుక్తంగా ఉన్నాయంటే మాటలతో వాళ్ళు పోట్లాడలేరు.
మాటలతో గెలవలేరు, ఆయన వాదనని వాళ్ళు ఓడించలేరు. కాబట్టి వ్యక్తిగతంగా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారనమాట. చదువు సంధ్య లేదు, బడికి వెళ్ళలేదు, ఆయన ఏం మాట్లాడతాడు, ఆయన మాట్లాడితే మనం వినాలా? దట్స్ అన్ యాడ్ హామినం. అంటే యు ఆర్ యాక్చువల్లీ అటాకింగ్ ద పర్సన్ ఇన్స్టెడ్ ఆఫ్ అటాకింగ్ ద మెసేజ్, బికాస్ యూ కాంట్ అటాక్ ద మెసేజ్. ఆయన సందేశాన్ని నువ్వేం చేయలేవు కాబట్టి, దాన్ని వాదించి గెలవలేవు కాబట్టి, సందేశం ఇచ్చిన వ్యక్తిని తక్కువ చేసి చూపించి అతని పైన దాడి చేస్తున్నాడు, ఆయన వ్యక్తిత్వం పైన దాడి చేస్తున్నాడు. అది చాలాసార్లు చేశారు కదా వీళ్ళు, ఇంకా చాలా సందర్భాల్లో మనం చూస్తాం అది. మార్క్స్ వార్త 6వ అధ్యాయంలో తన సొంత గ్రామానికి వెళ్ళి ఆయన అద్భుతాలు చేసినప్పుడు, ఈయన వడ్లవాని కుమారుడు కదా, ఇతని తల్లి ఇతని సహోదరులు మనకు తెలుసు కదా. డూ యూ నాట్ నో దిస్ కార్పెంటర్ అండ్ హిస్ పేరెంట్స్ అండ్ హిస్ బ్రదరన్ హూ ఆర్ అమంగ్ అస్? సో ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం అంతా కూడా? సో అంటే జ్ఞానం, ఆయన చెప్పిన మాటలు అసత్యమని కానీ, ఆయన చెప్పినటువంటి మాటలు అంగీకార యోగ్యమైన మాటలు కావని కానీ ఏమీ చెప్పడానికి లేదు వాళ్ళ దగ్గర. కానీ చదువుకోలేదు కదా కాబట్టి ఎందుకు వినాలి అన్న ఒక అభ్యంతరం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అన్నమాట. అటాకింగ్ ద మెసేజ్ బికాస్ దే అటాకింగ్ ద మ్యాన్ బికాస్ దే కాంట్ అటాక్ ద మెసేజ్. ఓకే, అయితే ఇంకొక విషయం కూడా, సానుకూలంగా ఒకవేళ స్పందించి ఉన్నా సరే, అంటే ఆయన జ్ఞానాన్ని చూసి నిజంగా ఇంప్రెస్ అయిపోయి, ఎలా నేర్చుకున్నాడు అబ్బా ఇంత, చదువుకున్నటువంటి వ్యక్తి ఇలా మాట్లాడాలంటే మామూలు విషయం కాదు అని ఒకవేళ ఆయన జ్ఞానం, ఆయన వాగ్దాటి, ఆయన పాండిత్యము, ఆయన మాట్లాడినటువంటి విధానము, దాన్ని బట్టి ఒకవేళ ఆకర్షించబడినా సరే, అక్కడ కూడా మనం అన్వయింపుగా నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఉంది. చాలాసార్లు బోధించేవని వాగ్దాటి, బోధించేవని పాండిత్యము, బోధించేవని జ్ఞానము, ఇవి మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి కదా. ఎలా నేర్చుకున్నాడబ్బా, ఎలా గుర్తుపెట్టుకుంటాడబ్బా, ఎలా వచ్చబ్బా, ఎలా తెలిసిందా, మనకు తెలియదే, అది ప్రాబ్లం అనమాట. అయితే ప్రాబ్లం ఏంటంటే వెన్ దే డిడ్ దట్ దే మిస్ ద మెసేజ్ కదా. ఆ సందేశం యొక్క పూర్తి ప్రయోజనాన్ని వాళ్ళు కోల్పోయారు అలా చేస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళు దేన్ని ఆలోచించాలి, ఆ సందేశంలో ఉన్న విషయాలను ఆలోచించాలి, దానికి వాళ్ళు ఎలా స్పందించాలో ఆలోచించాలి తప్ప, అతనికి పాండిత్యం ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకొని ఏం చేస్తావు నువ్వు? దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? మహావతే అతనిలాగా పండితుడు అవ్వడానికి ప్రయత్నిస్తావేమో, అతనిలాగా కంటత చేసుకొని అతనిలాగా చక్కగా వాక్చాతుర్యంతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తావేమో, దాంతో పేరు సంపాదించుకోవాలని కదా. కానీ ఆ సందేశానికి నిన్ను నువ్వు లోబరుచుకోకపోతే దానివల్ల నీకు వచ్చిన ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. ఒక సందేశంతో మనం చేయాల్సింది ఏంటి అంటే, అది వాక్యానుసారమైనటువంటి సందేశం అయితే కనుక, అది ఎవరు బోధించారు, ఎట్లా బోధించారు అన్నటువంటి విషయాలను అలా ఉంచి, అది సత్యమైతే దాంతో నేనేం చేయాలి, నా జీవితంలో ఎలాంటి మార్పులు దాన్ని ఆధారం చేసుకొని చేయాలి అన్నటువంటి విషయం పైన దృష్టి ఉంచితే ఎప్పుడైనా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో అయితే దానికి ప్రభు స్పందించినటువంటి విధానం ఒకసారి మనం చూడాలి కదా. ఏమంటున్నాడు 16వ వచనం, అందుకు యేసు, నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. నేను చేయు బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే. అంటే ఆయన్ను పంపిన తండ్రికి ప్రతినిధిగానే ఎప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు వ్యవహరించాడు తన మధ్యవర్తిత్వ పరిచర్యలో కదా. నేను సొంతంగా ఏది మాట్లాడను కానీ తండ్రి వద్ద ఏం విన్నానో అదే మాట్లాడానని పదే పదే చెప్పుకున్నాడు ఆయన. అది చెప్పుకోవడం మాత్రమే కాకుండా ఆయన పంపినటువంటి పరిశుద్ధాత్మ గురించి కూడా అదే అన్నాడు కదా. ఆయన నావల్ని వింటాడు కాబట్టి తన సొంతంగా ఏది మాట్లాడు అని అన్నాడు. అది యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఉంటుంది, అది మనం తర్వాత చెప్పుకుంటాం దాని గురించి. కానీ ఇది త్రిత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల మధ్యలో ఉన్న ఐక్యతను సూచించేటటువంటి ఒక విషయం. ఇట్ ఈస్ నాట్ ఎ లిమిటేషన్ ఆన్ దెమ్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ప్రూవ్స్ ద యూనిటీ బిట్వీన్ దెమ్. అంటే తండ్రి చెప్పకుండా, తండ్రి దగ్గర వినకుండా యేసుక్రీస్తు ఏం చేయలేడా అంటే, ఒక భావంలో ఏం చేయలేడు. ఎందుకంటే తండ్రికి వేరుగా కుమారుడు లేడు, కుమారుడికి వేరుగా పరిశుద్ధాత్మ లేడు. కాబట్టి అన్య మతాల్లో ఉన్నటువంటి త్రిత్వ ఆలోచనలు ఉన్నాయి కదా, వేరే రకమైనటువంటి త్రిత్వ ఆలోచనలు. అందులో ముగ్గురు వేరు వ్యక్తులే, ముగ్గురు వేరు దేవుళ్ళు. వాస్తవానికి ముగ్గురు కొట్టుకుంటూ తన్నుకుంటూ ఉంటారు ఎప్పుడు కదా. ఎందుకంటే ఎవరి అభిప్రాయం వాళ్ళదే, ఎవరి ఆలోచన వాళ్ళదే, ఎవరి ఆధిపత్యం వాళ్ళకే కావాలని చూస్తుంటారు. నేను గొప్ప అంటే కాదు నేను గొప్ప, నేనే నిన్ను సృష్టించానంటే చచ్చా నువ్వు నన్ను సృష్టించడం అంటే నేనే నిన్ను సృష్టించానని మాట్లాడతాడు. కానీ ఇక్కడ ఒకే దేవుడు ముగ్గురు వ్యక్తులుగా తన అస్తిత్వాన్ని కలిగి ఉండి సంపూర్ణ ఐక్యత కలిగి ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి వేరుగా ఆలోచించడు, ప్రవర్తించడు. సో తండ్రి ఏం మాట్లాడతాడో అదే నేను మాట్లాడతాను అన్నటువంటి భావం చాలా స్పష్టంగా ఉంది అక్కడ.
అంటే ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఇన్ఫీరియారిటీని అక్కడి నుంచి ఏమైనా ఎవరైనా ఆర్గ్యూ చేయాలనుకుంటే అది కుదరదు. ఆయన తక్కువ వాడు, తండ్రి చెప్తేనే వింటాడు కాబట్టి అన్న వాదనకు తావులేదు. ఓకే, దాన్ని అలా ఉంచితే, కానీ ఈ సందర్భంలో ఆయన ఎందుకంటున్నాడు అన్నమాట? ఎందుకంటే ఆయన తన స్వంత మహిమను, తన స్వంత ఘనతను వాళ్ళ నుండి పొందాలన్నటువంటి ప్రయత్నంతో వాళ్ళకి బోధించట్లేదు, పాండిత్య ప్రదర్శన చేయట్లేదు, సత్యాన్ని మాట్లాడుతున్నాడు. సత్యవంతుడు, ఆయన్ని పంపించినటువంటి సత్యవంతుడైనటువంటి దేవుడు ఏ సందేశం బోధించాలని ఆయన విషయంలో ఉద్దేశించాడో అదే చెప్తున్నాడు. సో ఇది నాది కాదు, నన్ను పంపిన వానిది అన్నప్పుడు ఎవరి ఘనత కోరుతున్నాడు ఆయన? ఎవరికి ఘనత ఆపాదిస్తున్నాడు? తండ్రికే ఘనత ఆపాదిస్తున్నాడు. అంటే హీఈస్ నాట్ సీకింగ్ ఎనీ ఆనర్ ఫర్ హిమ్సెల్ఫ్ కదా. మీరు ఒకరి నుండి ఒకరు ఘనత ఆశించేటటువంటి వారు మీరు దేవుని చిత్తానికి ఎలా లోబడగలరు అని వాళ్ళని గద్దించిన ఒక సందర్భం ఉంది. యోహాను సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో న్యాయంగానే మోపినటువంటి ఆరోపణ ఏంటంటే వాళ్ళు ఒకరి నుండి ఒకరు ఘనత ఆశించేటటువంటి వాళ్ళు. నాకు అవసరం లేదు, నాకు మీ దగ్గర నుంచి వచ్చేటటువంటి ఘనత అవసరం లేదు, ఎందుకంటే నాకు మనుషుల నుండి కలగాల్సినటువంటి ఘనత ఎలాంటిది? తండ్రి ఎలా ఘనపరచబడతాడో అలాగే నేను కూడా వారి చేత ఘనపరచబడాలి. అది నేను పాండిత్య ప్రదర్శన చేసి సంపాదించుకునేది కాదు, అది తండ్రి నాకు అనుగ్రహించేటటువంటి ఆధిక్యత. విజయవంతంగా నేను తీసుకునేటటువంటి ఆధిక్యత, నా హక్కుతో నేను తీసుకునేటటువంటి ఆధిక్యత. అది పొందే అధికారం నాకు ఉంది, కానీ అది పొందే సమయం కూడా ఉంది. ఇది కాదు ఆ సమయం. నవ్ ఇస్ ద టైమ్ వెన్ ఐ కేమ్ టు గ్లోరిఫై మై ఫాదర్, టు యాక్ట్ యాజ్ ఎ మీడియేటర్. అలాంటి సమయంలో ఈ బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్తున్నాడు అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక నిజ బోధకుడికి ఉండేటటువంటి ఒక లక్షణం మనం నేర్చుకుంటున్నాం కదా. యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా, శరీరధారిగా ఉన్నటువంటి దేవుడే స్వయంగా నా బోధ నాది కాదు, నన్ను పంపిన వానిది అని చెప్తున్నప్పుడు తమ స్వంత మాటలు దేవుని నామంలో మేము దేవుని ప్రతినిధులమని దేవుని పక్షంగా నిలబడి, దేవుని సంఘం ఎదుట నిలబడి తమ స్వంత మాటలు చెప్పేటటువంటి అధికారం ఎవరికైనా ఎందుకుంటుంది? ఎవరికి లేదు. కానీ చాలామంది వాళ్ళ స్వంత మాటలే చెప్పడానికి సాహసిస్తున్నారు అన్నది వాస్తవం కదా ఈరోజు సంఘాల్లో. దే ఆర్ స్పీకింగ్ ఆన్ దేర్ ఓన్, ఆర్ దే నాట్? వాళ్ళ స్వంత అభిప్రాయాలు చెప్పట్లేదా? వాళ్ళ స్వంత ఆలోచనలు చెప్పట్లేదా? వాళ్ళ స్వంత అనుభవాలు పంచుకోవట్లేదా? దేవుని వాక్యం పేరు మీద పేరుకు ఒక వాక్యం చదువుతారు, చెప్పేదంతా కూడా వాళ్ళ సొంత ఆలోచనలే. తర్వాత ముగింపులో మళ్ళీ ఆ వాక్యం దగ్గరకు వస్తారు, యాజ్ ఇఫ్ ఆ వాక్యం దగ్గరే ఉన్నాం మనం అన్న ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఎక్కడెక్కడికో వెళ్ళొస్తారు. ఆ ముఖ్య ప్రసంగికుడు నడిపిస్తూ ఉంటాడు వాళ్ళ ఉద్దేశంలో, కానీ అది వేరొక ఆత్మ అనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ సొంతంగా మాట్లాడుతున్నారు, తమ సొంత బోధిస్తున్నారు. కానీ యేసుప్రభువే ఉన్నాడు, నా బోధ నాది కాదు అని అన్నాడు కదా. అందుకే విల్ కంటిన్యూ టు రీడ్ వర్స్ 17. ఎవడైనను ఆయన చిత్తం చొప్పున నిశ్చయించుకొని ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతట నేనే బోధించుచున్నానో వాడు తెలుసుకోను. ఓకే, ఇప్పుడు మీ మధ్యలో భేదాభిప్రాయం ఉంది కదా, నేను మోసగాడినా మంచివాడినా అన్నటువంటి విషయాలు ఉన్నాయి మీ ఆలోచనల్లో. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి మత నాయకులని కూడా ఉద్దేశించి మాట్లాడాలి కదా. మీరు నన్ను చంపాలని వెతుకుతున్నారు, నాకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు మీకున్నాయి. ఎందుకున్నాయి? మీరు దేవుని చిత్తం చేయాలని యథార్థత కనబరిచేటటువంటి వాళ్ళు కాదు, మీకు నిజంగా దేవుని చిత్తం చేయాలన్నటువంటి ఆలోచన లేదు. ఒకవేళ నిజంగా దేవుని చిత్తం చేయాలన్నటువంటి ఆలోచన ఉంటే మీరు ఏం చేస్తారు? మీ సొంత చిత్తాన్ని పక్కన పెడతారు, మీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ అభిప్రాయాలని పక్కన పెడతారు, వాళ్ళ చిత్తాలని వాళ్ళ ఇష్టాలని పక్కన పెడతారు. లోకం యొక్క అభిప్రాయంతో మీరేమీ ప్రభావితం చేయబడకుండా దేవుని చిత్తం ఎక్కడ బయలుపరచబడింది? వాక్యంలో. కాబట్టి నేను చెప్తున్నటువంటి మాటలు ధర్మశాస్త్రోక్తంగా ఉన్నాయా లేవా అన్న విషయాన్ని మీరు పరిశీలించి ఉండేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి నిజంగా దేవుని వద్ద నుండి పంపబడ్డా లేదా అని పరిశీలించడానికి ప్రమాణం ఏంటి వాళ్ళకైనా? దేవుని వాక్యమే కదా. సో నిజంగా మీకు దేవుని చిత్తం చేయాలన్న ఉద్దేశం ఉంటుంటే మీరు అది పరిశీలించి ఉండేవాళ్ళు కదా. ఆయన మొదటి నుంచి అదే చెప్తున్నాడు వాళ్ళకి, మీరు లేఖనాలని పరిశీలించండి, లేఖనాలు నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి, నేను చేస్తున్నటువంటి క్రియలు నేనే మెస్సియానని నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. అది కూడా ఎట్లా నిర్ధారించుకుంటారు ఇవి మెస్సియా చేసే క్రియలని? అది కూడా వాక్యంలోనే చెప్పబడింది కదా. కాబట్టి వాక్యం పరిశీలించండి మీరు. కానీ మీరు అలా ఎందుకు చేయట్లేదు? ఎందుకంటే మీకు మీ సొంత చిత్తం చేసే ఆలోచనే ఉంది తప్ప దేవుని చిత్తం చేసేటటువంటి ఆలోచన లేదు. మీకు నేనంటే ఇష్టం లేదు కాబట్టి నాకు వ్యతిరేకంగా పనిచేయాలని మీరు తీర్మానించుకున్నారు అంతే. కానీ అదే దేవుని చిత్తమా? నిజంగా నేను దేవుని వద్ద నుండి పంపబడిన వాడిని కాదా, దేవుడు చెప్పినటువంటి సందేశాన్ని నేను బోధించట్లేదా అన్నటువంటి విషయాలు మీరు నిర్ధారించుకోవాలనుకుంటే, దానికి యథార్థంగా లోబడాలని అనుకుంటే అదే దేవుని చిత్తమా కాదా అని మీరు నిర్ధారించుకునే ప్రయత్నం చేస్తుండేవాళ్ళు. కానీ మీకు అలాంటి ఆలోచనే లేదే. అండ్ సో యూ ప్రూవ్ బై యువర్ ఓన్ యాటిట్యూడ్, by your own bias,
మీరు ఆల్రెడీ పక్షపాత ధోరణితో ఆల్రెడీ నాకు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలతో ఆలోచిస్తున్నారు. కానీ మీరు ఒకవేళ నిజంగా దేవుని చిత్తం చేయాలన్న ఉద్దేశం మీకుంటే అప్పుడు మీరు నేను దేవుని వద్ద నుండి పంపబడిన వాడిని నిర్ధారించుకోగలిగే అవకాశం మీకు ఉండేది. ఎందుకంటే దానికి చాలినంత బోధ వాక్యంలో ఉంది, చాలినన్ని రుజువులు నేను మీకు వాక్యానుసారమైనటువంటి రుజువులు మీకు నా మాటల ద్వారా నా క్రియల ద్వారా కూడా ఇచ్చాను. కానీ మీకు ఆ ఆలోచనే లేదు. సో ఇక్కడ కూడా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మనము వాదిస్తాము, తర్కిస్తాము, ఒప్పిస్తాము, నచ్చజెప్తాము, అన్ని ఆధారాలు మనుషుల ముందు పెడతాము. అంతా చేసిన తర్వాత కూడా నిజంగా వాళ్ళు సత్యానికి లోబడ్డం అనేది ఎప్పుడు జరుగుతుంది? అదే పరిశుద్ధాత్మ ఏం కార్యం చేస్తాడు వాళ్ళలో? అంటే దాని నిజాన్ని పరిశుద్ధాత్మ చేస్తాడు. పరిశుద్ధాత్మ చేయకుండా ఎవరు ఏం చేయలేరు. కానీ పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు? ఏం చేస్తే వాళ్ళు నిజంగా సత్యాన్ని అర్థం చేసుకుని దానికి లోబడతారు? గ్రహించగలిగేటువంటి అంటే నాకు అసలు కావాలి సత్యము, ఏది సత్యమో దాన్నే నేను తెలుసుకోవాలి, దానికే నేను లోబడాలి అన్నటువంటి ఆలోచన ముందు మీలో మొదలవ్వాలి కదా. నాకున్నటువంటి అభిప్రాయమే సత్యము అన్నటువంటి ఆలోచన ఉన్నంత వరకు ఎప్పుడు సత్యాన్ని తెలుసుకోలేవు. కానీ అసలు సత్యం ఏంటో ముందు దాన్ని తెలుసుకొని దానికి నేను లోబడతానంటే అప్పుడు యూ హ్యావ్ అన్ ఓపెనింగ్ టు అండర్స్టాండ్. అది కూడా పరిశుద్ధాత్మ వల్ల కలిగేటటువంటి అనుగ్రహమే, అదేం కాదనట్లేదు మనం. కానీ బహిరంగంగా మనలో గుర్తించగలిగేటటువంటి ఒక వైఖరి ఏంటి అని అంటే, మనం ఐడెంటిఫై చేయగలిగేటటువంటి ఒక క్వాలిటీ ఏంటి అని అంటే, దేవుని చిత్తం ఏంటి అని తెలుసుకునేటటువంటి యథార్థంగా దానికి లోబడేటటువంటి వైఖరి మనలో కనబడుతుంది. అది లేనంత వరకు ఎవరిని ఒప్పించలేరు, ఎన్ని ఆధారాలు చూపించినా. యూ విల్ ఓన్లీ సీ హౌ టు ఆర్గ్యూ అగేన్స్ట్ ఇట్, అంతే. ఎన్ని ఆధారాలు చూపించినా దానికి వ్యతిరేకంగా ఎట్లా వాదించాలనే ప్రయత్నిస్తావు తప్ప దానికి లోబడాలి, దాన్ని అర్థం చేసుకోవాలని అనుకో. ఎందుకంటే నీకు బేసికలీ అది వద్దు, దాన్ని వ్యతిరేకించడమే కావాలంతే. ఈరోజు బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడేటటువంటి మతోన్మాదులకు ఎవరికి తెలీదా అసలు బైబిల్లో నిజంగా ఇట్లాంటివి ఆరోపించకూడదు? మనం అన్యాయంగా బైబిల్ని చదివి మనము కృత్రిమంగా తయారు చేస్తున్నటువంటి వాదనలు, అభ్యంతరాలు ఇవన్నీ కూడా ఇలా మనం చదవకూడదు. బైబిల్ని ఏ గ్రంథాన్ని ఇలా చదవమే మనం, న్యాయంగా చదివితే ఇలాంటి ఆలోచనలు రావు బైబిల్కి వ్యతిరేకంగా అని వాళ్ళకి తెలీదా? తెలుసు. కానీ బైబిలే సత్యమా అని ఆలోచించి పరిశీలించి దానికి లోబడాలన్నటువంటి మనసు వాళ్ళకి ఎప్పుడు లేదు. కాబట్టి నువ్వు ఎన్ని ఆధారాలు చూపించినా, ఎన్ని వివరణలు ఇచ్చినా వాళ్ళకి అది అర్థం కాదు, అంతే. బికాస్ దే డోంట్ వాంట్ టు సబ్మిట్ టు ద ట్రూత్. సో సింపుల్ ప్రిన్సిపల్ ఏంటి అంటే, నీకు సత్యం కావాలనుకుంటే, దేవుని చిత్తమే కావాలనుకుంటే, దేవుని వాక్యానుసారమైనటువంటి విధానం ఏంటో తెలుసుకోవాలనుకుంటే అప్పుడు నువ్వు ఆలోచిస్తావు, దాని గురించి పరిశీలిస్తావు, అప్పుడు నీకు తెలుస్తుంది అని చెప్తున్నాడు, అంతే. డూ ఐ మేక్ సెన్స్? అర్థమవుతుందా? 17వ వచనంలో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీకు అసలు దేవుని చిత్తం చేయాలన్నటువంటి యథార్థత ఉంటే దాన్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. దాన్ని మీరు తెలుసుకుంటే అప్పుడు మీరు దానికి లోబడేటటువంటి అవకాశం ఉంటుంది. మీకు ఆ ఆలోచనే లేదు. మీరు ఆల్రెడీ తీర్మానం చేసుకున్నారు మీ మైండ్లో, నన్ను వ్యతిరేకించాలని. నాతో నిలబడ్డం దేవుని చిత్తమా, నన్ను వ్యతిరేకించడం దేవుని చిత్తమా అని మీరు ఏమైనా తెలుసుకున్నారా, నిర్ధారించుకున్నారా? లేదు. కానీ మీరు దేవుని చిత్తం తెలుసుకోవాలని యథార్థంగా ఆ ప్రయత్నం చేస్తే మీకు అర్థమవుతుంది, నన్ను ఎందుకు వెంబడించాలి, నాకు ఎందుకు లోబడాలి. దట్స్ వాట్ యు ఆర్ సేయింగ్. ఓకే. అండ్ సో 18వ వచనం, తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తనను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియు లేదు. ఓకే. మళ్ళీ ఒకసారి అదే క్రైటీరియా, నేను నా సొంతంగా మాట్లాడట్లేదని 16వ వచనంలో ఆయన చెప్పినటువంటి అదే మాటని ఇంకొంత ఎక్స్టెండ్ చేస్తున్నాడు ఇక్కడ కదా. నా సొంతంగా నేను మాట్లాడుంటే నా స్వకీయ మహిమనే నేను వెతుకుండేవాడిని, కానీ నా అంతటి నేను మాట్లాడట్లేదు. అట్లాగే ఇంకొకసారి చదవండి వచనాన్ని, 18వ వచనం అప్లికేషన్లో ఏం చెప్తున్నాడు గమనించండి ఒకసారి. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమను వెతుకును గాని తనను పంపిన వారి మహిమను వెతుకువాడు సత్యవంతుడు. ఇది అప్లికేషన్ గా చెప్తున్నాడు, తన గురించి తాను చెప్పుకున్నాడు కదా ఆల్రెడీ 16వ వచనంలో. నా బోధ నాది కాదు, నన్ను పంపిన వానిదేనే తన గురించి చెప్పుకున్నాడు. ఇప్పుడు తనంతట తాను బోధించువాడు స్వకీయ మహిమనే వెతుకుతున్నాడు. తనను పంపిన వారి మహిమను వెతుకువాడు సత్యవంతుడు. అయితే ఇక్కడ అప్లికేషన్గా చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మనం అన్వయించుకొని తెలుసుకోగలిగేటటువంటి ఒక నియమాన్ని మనం ముందు పెడతా ఉన్నాడు ప్రభు. ఎవరైనా సత్యబోధకుడా అబద్ధ బోధకుడా అని మనం ఒకవేళ నిర్ధారించుకోవాలంటే ఏ నియమాన్ని బట్టి నిర్ధారించుకోవాలంట? తనంతట తాను మాట్లాడుతున్నాడా, లేకపోతే తను పంపిన వాని మాటలే మాట్లాడుతున్నాడా? ఈరోజు సువార్త పరిచారకులం అని చెప్పి ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఎవరు పంపించారు? ఎవరు పంపించి ఉండాలి? వాళ్ళు నిజంగా సువార్త పరిచారకులు అయితే యేసుక్రీస్తు ప్రభువే పంపించి ఉండాలి. ఇస్ దట్ రైట్? ఇంకెవరన్నా పంపిస్తే వాళ్ళు సువార్త పరిచారకులు అవుతారా? లేదు. యేసుక్రీస్తు ప్రభువు చేతనే పంపించబడిన వాళ్ళు అయి ఉండాలి వాళ్ళు.
మేము సువార్త పరిచారకులం అని చెప్పి వచ్చినటువంటి వాళ్ళు ఎవరి మాటలు బోధించాలి? తమను పంపిన వారి మాటలు బోధించాలి. అదే కదా ప్రభు చెప్పింది, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించానో అవన్నీ గైకొనమని వారికి నేర్పించి వారిని నా శిష్యులుగా చేయండి అని చెప్పాడు ప్రభు. ఈరోజు కూడా సువార్థికులు చేయాల్సినటువంటి పని, కాపర్లు చేయాల్సినటువంటి పని అదే కదా. ప్రభువుకు శిష్యులుగా చేయడానికి ప్రభు మాటలే నేర్పించాలి. కానీ తన సొంత మాటలు మాట్లాడేటటువంటి వాడు ఎవరికి శిష్యులు తయారు చేయాలని చూస్తున్నాడు? తనకు తాను. ఇప్పుడు తన స్వకీయ మహిమను వెతికేటటువంటి వాడు ఎలాంటి దుర్నీతికైనా స్థానం ఇస్తాడు, ఎలాంటి అసత్యానికైనా స్థానం ఇస్తాడు. ఎందుకంటే సత్యానికి వ్యతిరేకంగా రాజీ పడడానికి ఇష్టపడతాడు, ఎలాంటి అవినీతి కార్యకలాపాలైనా చేయడానికి వెనకపోడు. ఈరోజు క్రైస్తవం అని పిలువబడుతున్నటువంటి ఆ వ్యవస్థలో అవినీతి ఉండడానికి కారణం ఏంటి? అసత్యం ఉండడానికి కారణం ఏంటి? బైబిల్కి నమ్మకంగా కట్టుబడి బోధ చేయకపోవడానికి కారణం ఏంటి? ఏది చెప్తే అందరూ ఆకర్షించబడతారో అదే చెప్పడానికి కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళు తమను పంపిన వాని బోధ కాకుండా తమ స్వంత బోధ బోధిస్తున్నారు. అందుకే ఆయన చేత పంపబడలేదు, అంతే. దే ఆర్ క్లెయిమింగ్ టు బీ సెంట్ బై హిమ్, బట్ దే ఆర్ నాట్ సెంట్ బై హిమ్. దే వాంట్ టు బిల్డ్ దేర్ ఓన్ కింగ్డమ్. వాళ్ళ సొంత రాజ్యాలని వాళ్ళు స్థాపించాలనుకుంటారు, వాళ్ళ సొంత కీర్తిని వాళ్ళు సంపాదించుకోవాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు ఏమైనా చేస్తారు అంటే సత్యాన్ని మారుస్తారు, తారుమారు చేస్తారు. అందుకే క్రైస్తవ సత్యాన్ని ఉన్నట్టుగా బోధించట్లేదు. వాళ్ళ సొంత మాటలు కదా అవి. అంటే దేవుని మాటలు కాకుండా వాళ్ళ సొంత మాటలు మాట్లాడుతున్నారంటే ఏంటి? దేవుని మాటలు సత్యమైనవి, అవి కాకుండా మాట్లాడే వాళ్ళు ఎవరైనా అసత్యాన్ని మాట్లాడుతున్నారు బేసికల్. అండ్ వాళ్ళు అన్ని రకాల దుర్నీతి కనబడుతుంది. స్టేజ్ మీద నుంచి స్టేజ్ అవతల మనం చూడలేనటువంటి విషయాల వరకు దుర్నీతే ఉంటుంది వాళ్ళ జీవితంలో. వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుతాల్లో నిజాయితీ ఉందా? వాళ్ళు తీసుకుంటున్నటువంటి ఆర్థిక సహాయాల్లో యథార్థంగా వ్యవహరిస్తున్నారా? వాళ్ళ నైతిక జీవితాలు సరిగ్గా ఉన్నాయా? ఏది సరిగ్గా ఉండదు. కానీ దేవుని చేత పంపబడినటువంటి వాడు తన సొంతంగా మాట్లాడు, దేవుని మూలంగా మాట్లాడతాడు. అందుకే సత్యం విషయంలో అతను రాజీ పడాల్సినటువంటి అవసరత లేదు. సత్యాన్ని ఉన్నట్టుగా మాట్లాడతాడు, అతనిలో ఏ దుర్నీతి ఉండదు. ఇది యేసుక్రీస్తు ప్రభుకే పరిపూర్ణమైనటువంటి భావంలో వర్తించేటటువంటి మాట. ఏ దుర్నీతి లేదు అనేది ఆయనలో మాత్రమే కనబడుతుంది అది. కానీ మనకున్నటువంటి బలహీనతతో పాటు కూడా మనం చెప్పుకోగలిగే విషయం ఏంటి అంటే, యేసు ప్రభు అనుచరులుగా ఎన్ని బలహీనతలున్నా సరే యథార్థంగానే ప్రభువును వెంబడించి నిజాయితీతో ఆయన పరిచర్య చేయడానికే ప్రయత్నిస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఆ బలహీనతలతో పోరాడుతూనే, బలహీనతల్ని అధిగమిస్తూనే. సో బలహీనతలు ఉన్న వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫైడ్ అని మనం చెప్పట్లేదు. కానీ ఎవరైతే ఉద్దేశపూర్వకంగా సత్యాన్ని తారుమారు చేస్తున్నారో, ఎవరైతే ఎలాంటి కన్విక్షన్ లేకుండా అసత్యంలో కొనసాగుతున్నారో, దుర్నీతి ఆరోపించగలిగేటటువంటి జీవితాలను జీవిస్తున్నారో, వాళ్ళ విషయంలో మనం చెప్తుంది ఏంటి అంటే వాళ్ళు దేవుని చేత పంపబడలేదు. దే హావ్ నాట్ బీన్ సెంట్ ఫ్రమ్ గాడ్. సో అంటే ఈ టెస్ట్ని మనం ఎందుకు అన్వయించకూడదు? యేసుక్రీస్తు ప్రభువు తనకు తానే అన్వయించుకున్నటువంటి పరీక్ష కదా ఇది. అంటే ఇప్పుడు ప్రజలకి మాటలు చెప్తున్నాడంటే, ఎవరైనా తనంతట తాను బోధిస్తున్నాడంటే అతను దేవుని చేత పంపబడిన వాడు కాదు అన్నటువంటి టెస్ట్ ప్రైమర్లీ ఎవరికి అప్లై చేయమని నేర్పిస్తున్నాడు ప్రభు ఇక్కడ? జనసమూహానికి ఈ క్రైటీరియా ఆయన చెప్తున్నప్పుడు ఎవరికి అప్లై చేయాలి? అది ఆయనకే అప్లై చేయమని చెప్తున్నాడు ఆయన. సో తనను తానే ఈ పరీక్షకు లోబరుచుకోవడానికి ఇష్టపడినటువంటి ప్రభువు కంటే గొప్పవాడు ఎవడైనా ఉంటే తప్ప మనం ఈ పరీక్ష ఎవరి విషయంలోనూ మినహాయించాల్సినటువంటి అవసరం లేదు. You don't have to exempt the test in the case of anyone if the Lord himself surrendered himself, humbled himself to the point of applying this test to himself. నాకే ఈ పరీక్ష అన్వయించండి మీరు అని ప్రభువు చెప్తున్నప్పుడు ఆయన కంటే, యజమాని కంటే గొప్ప దాసుడు ఎవరైనా ఉంటే తప్ప ఈ పరీక్షను మనం ఎవరి విషయంలోనూ మినహాయించదు. డోంట్ ఎగ్జామ్ దిస్ టెస్ట్ ఫర్ ఎనీవన్. మా పలానా అంకుల్నే అంటావా అంటే పేరు పెట్టట్లేదు ఇక్కడ. డోంట్ టేక్ ఆఫ్ ద వెయిట్ ఫ్రమ్ ద సర్మన్ ఆన్ టు సంథింగ్ ఎల్స్. మా పలానా అంకుల్ని అంటావా, మా పలానా పాస్టర్ గారిని అంటావా, మా ఫౌండర్ని అంటావా, మా ఆత్మీయ తండ్రిని అంటావా అంటే ఎవరినా? అరే నన్నే పరిశీలించు ఈ క్రైటీరియాతో అని ప్రభు చెప్తున్నప్పుడు నీ ఆత్మీయ తండ్రి ఈ బోధ నేర్పించిన తండ్రి కంటే గొప్పవాడా? రైట్. సో ఆల్ రైట్, విల్ కంటిన్యూ. రెడీ? మోషే మీకు ధర్మశాస్త్రం ఇయ్యలేదా? అయినను మీలో ఎవడునో ఆ ధర్మశాస్త్రమును గైకొనడు. మీరు ఎందుకు నన్ను చంపజూస్తున్నారని వారితో చెప్పాను. ఓకే. సో ఇప్పటివరకు మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు మీరావని ఆయన పైన వాళ్ళు ఆరోపిస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు అదే ఆరోపణ ఆయన వాళ్ళ మీద తీసుకొస్తున్నాడు.
మీరే ధర్మశాస్త్రాన్ని మీరుతున్నారు అని. ఎందుకు అలా చెప్తున్నాడు? ఆ వచనంలోనే ఉంది కారణం. మీరు నన్ను చంప చూస్తున్నారు అని. అది ఏ ఆజ్ఞకు ఉల్లంఘనగా ఉంది ఆయన్ని చంప చూడడం అనేది? నరహత్య చేయకూడదు. యూ షాల్ నాట్ మర్డర్, యూ షాల్ నాట్ కిల్. అంటే న్యాయమైన కారణం లేకుండా ఎవరి ప్రాణాలు ఎవరు తీయకూడదు అన్నది దేవుని యొక్క నియమం కదా. ఏ న్యాయమైన కారణాన్ని బట్టి మీరు నా ప్రాణం తీయాలని చూస్తున్నారు? నన్ను పంపిన తండ్రి మాటలు మాట్లాడుతుంటే నాలో ఏ దుర్నీతి లేదు. నేను నా సొంత మహిమ కూడా వెతకట్లేదు. అది ఎవరైనా నిర్ధారించుకోగలిగే విషయం. మీకు నిజంగా దేవుని చిత్తానికి లోబడే మనసు ఉంటే అది మీరు నిర్ధారించుకోగలరు. దాన్ని మీరు చేయకుండా, ఎలాంటి పరిశీలన చేయకుండా, ఎలాంటి అర్థం చేసుకునే ప్రయత్నము చేయకుండా నన్ను చంపాలని చూస్తున్నారంటే మీరు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తున్నారు. నేను ఏ ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించానని మీరు అబద్ధంగా ఆరోపిస్తున్నారు నా మీద. మీరు యథార్థంగా ధర్మశాస్త్రాన్ని మీరబోతున్నారు నన్ను చంపాలని ప్రయత్నించి అని అంటున్నాడు అనమాట. ఓకే, సో యా. అందుకు జనసమూహము నీవు దెయ్యం పట్టిన వాడవు, ఎవడు నేను చంపచూస్తున్నాడని అడుగు. ఎందుకు అంటున్నారు వాళ్ళు అట్లాగా? ఎందుకంటున్నారు వాళ్ళు? వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు. యెరూషలేంలో ఏం కుట్ర జరుగుతుందో వాళ్ళకి తెలుసా? వాళ్ళు పండుగ ఆచరించడానికి ఎక్కడెక్కడి నుంచో స్కాటర్డ్గా ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు అక్కడికి, యెరూషలేంలోనికి. వాళ్ళకి తెలియదు ఏమైంది, దీనికి ఎవరు చంపాలని చూస్తున్నారని ఈ మాటలు చెప్తున్నాడు, ఈయనకు పిచ్చి పట్టిందేమో అని అనుకుంటున్నారు అనమాట వాళ్ళు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమందికి తెలుసు, ఎవరైతే ఆ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఆయన ఏం మాట్లాడుతున్నాడు. ఆయన హృదయాంతరంగాల్ని చూసి స్పందించేటటువంటి ప్రభు, బయటికి వినబడేటటువంటి మాటల్ని బట్టి కాదు ఆయన మాట్లాడేది కదా. అక్కడ ఉన్నటువంటి చాలామందికి 25వ వచనంలో, ఈరోజు మనం కవర్ చేయట్లేదు, 25వ వచనంలో అక్కడ ఉన్న కొంతమంది జనసమూహం కూడా దాన్ని ఒప్పుకుంటున్నారు. చూడండి ఒకసారి. యెరూషలేము వారిలో కొందరు వారు చంపవెతుకువాడు ఈయనే కాడా. సో అంటే యెరూషలేంలో ఉన్న వాళ్ళకి తెలుసా తెలీదు ఆ విషయము? తెలుసు. కాబట్టి ఆయన ఏం ఊరికనే అనట్లేదు, అది వాస్తవమే. అక్కడ ఉన్నటువంటి కొంతమంది జనసమూహానికి కూడా తెలుసు ఆ విషయం. ఇన్నే కదా చంపాలని చూస్తున్నారు, మరి ఎందుకు పట్టుకోవట్లేదు, ఎందుకు చంపట్లేదు అన్నది వాళ్ళకి వచ్చిన అనుమానం అనమాట అక్కడ. సో ఈ వాజ్ నాట్ సింప్లీ సేయింగ్ సంథింగ్ విచ్ వాజ్ నాట్ ట్రూ. అది వాస్తవంగా జరుగుతుంది. ఓకే, కానీ అక్కడ ఉన్నటువంటి అందరికీ తెలియదు కాబట్టి ఇతను పిచ్చివాడు, ఇతనికి దయ్యం పట్టింది. మతి స్థిమితము లేకపోవడాన్ని ఎప్పుడు కూడా దయ్యానికి ఆపాదించి మాట్లాడేవాళ్ళు యూదులు అప్పట్లో. సో మతి స్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడు అన్నది, దయ్యం పట్టి మాట్లాడుతున్నాడు అన్నది సినానిమస్గా వాడారు ఆల్మోస్ట్. అది కూడా ఉండొచ్చు, అది కూడా ఉండొచ్చు. అంటే కుట్రలో భాగంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరికీ అది తెలియకుండా ఆపడం కోసం కూడా ఎదిరించి మాట్లాడి ఉండొచ్చు. ఏం మాట్లాడుతున్నా, ఎవరు చంపుతున్నారు నేను, పిచ్చా, నేను చంపడం ఏంటి, ఆ టోన్ అనమాట. అది కూడా అయి ఉండొచ్చు కదా. దానికి ప్రభు సమాధానం కూడా చెప్పలేదు వాళ్ళకి. హీ డిడ్ంట్ ఈవెన్ డీమ్ ఫిట్ టు ఆన్సర్ ఇట్. అక్కడ కూడా మనం నేర్చుకునే ఒక పాఠం ఉంది కదా. అంటే ఆయన్ని వ్యక్తిగతంగా వాళ్ళు ఆక్షేపించారు అక్కడ, మతి స్థిమితం లేదు అని చెప్పి. తండ్రి యొక్క మహిమ విషయంలో ఎక్కడన్నా తేడా వస్తే తప్పకుండా స్పందించాడు ఆయన. కానీ తనపైన వ్యక్తిగతంగా ఒక ఆరోపణ చేసినప్పుడు దాన్ని దాటవేయడానికి ఇష్టపడ్డాడు కొన్ని సందర్భాలు. హీ డెంట్ థింక్ ఎవ్రీ ఇన్సల్ట్ హ్యాడ్ టు బి ఆన్సర్డ్. ప్రతి అవమానానికి నేను సమాధానం చెప్పి తీరాల్సిందే అన్నది ఆయన వైఖరి కాదు. అవసరం లేదు, యూ కెన్ లెట్ ఇట్ గో సమ్ టైమ్స్. అండ్ హీ ఆల్సో న్యూ దర్ ఇగ్నోరెన్స్ కదా. వాళ్ళు తెలియకుండా మాట్లాడుతున్నారన్న విషయం కూడా ఆయనకు తెలిసి ఉండొచ్చు. సో ప్రతిసారి వాళ్ళని టార్గెట్ చేసి నన్ను అంటావా అయితే నేను కూడా నిన్ను అంటానన్న వైఖరి అవసరం లేదు. సంథింగ్ టు లెర్న్ ఫ్రమ్ హిమ్. Something to learn from him, from me, in fact. And you can wear the glove if it fits. Verse 21. యేసు వారిని చూచి, నేను ఒక కార్యం చేస్తుని, అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. ఓకే, ఏం కార్యం చేశాడు? దేని గురించి మాట్లాడుతున్నాడు? స్వస్థత. ఎప్పుడు చేశాడు? అదే 5వ అధ్యాయంలో చేసినటువంటి అద్భుతమే. లాస్ట్ టైం యెరూషలేంలో ఆయన చేసిన అద్భుతం అదే పెద్ద వివాదమై అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కదా ఆయన. ఇప్పుడు మళ్ళీ వచ్చాడు, ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాడు. నేను ఒక కార్యం చేశాను, దానికి మీరు అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యపోయారు? ఆశ్చర్యపోవడం వల్ల మీరు ఏం నిరూపించారు? నిజంగా కార్యం జరిగిందని నిరూపించారు కదా. నేను ఒక కార్యం చేశాను, మీరు ఆశ్చర్యపోయారు. కానీ అందుకు మీరందరూ ఆశ్చర్యపడుచున్నారు. మోషే మీకు సున్నతి సంస్కారమును నియమించాను. ఈ సంస్కారము మోషే వలన కలిగినది కాదు, పితరుల వలననే కలిగినది. అయినను విశ్రాంతి దినమున మీరు మనుషునికి సున్నతి చేయుచున్నారు.
మోషే ధర్మశాస్త్రం మేరకుండునట్లు ఒక మనుషుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా. ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనిషిని పూర్ణ స్వస్థత గల వాణిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? ఓకే, సో ఇది దట్స్ ద హోల్ పాయింట్. హీస్ గెటింగ్ టు ద హార్ట్ ఆఫ్ ద ఇష్యూ. అసలు విషయం ఏంటంటే ఎందుకు ముసుగులో వదిలాట? నేను ఒక మంచి కార్యం చేశాను మీ మధ్యలో, అది నిజంగా దేవుని వలన కలిగిన కార్యమని రుజువు ఏంటంటే మీరు అది చూసి ఆశ్చర్యపోయారు కదా. మిమ్మల్ని అందరూ ఆశ్చర్యపరిచే విధంగా నేను చేశాను ఆ కార్యం. ఏం చేశాడు ఆయన? ఒక మాట చేత 38 సంవత్సరాల అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. కానీ వాళ్ళకి ఎక్కడ ఆటంకమైంది, అది ఎక్కడ అభ్యంతరమైంది అంగీకరించడానికి దాన్ని? విశ్రాంతి దినం రోజు ఎట్లా చేస్తాడు అని. విశ్రాంతి దినాన చేయకూడదు కదా ఈ పని అనేది కదా. అందులో అద్భుతం కేవలం ఒక మాట చేత ఆయన చెప్పడం ద్వారా చేశాడు. ఆ స్వస్థత కార్యాన్ని చేయడానికి ఆయన ఏమీ బరువులు మోయలేదు. విశ్రాంతి దినాన్ని మీరే విధంగా ఏం చేయలేదు ఆయన. మరి ఆ వ్యక్తిని తన పడకను ఎత్తుకొని నడవమని చెప్పాడు కదా, అది విశ్రాంతి దినానికి ఉల్లంఘన కదా అని వాదించవచ్చు ఒకవేళ. కానీ అలా అతను పడకను ఎత్తుకొని నడవడం అనేదే అక్కడ నిలబడినటువంటి చాలా మందికి బహిరంగంగా వాళ్ళ ఆత్మకు రక్షణ ఇచ్చేటటువంటి ఒక సందేశంగా ఉంది. సో నిజంగా ఒక వ్యక్తిని సత్యంలోనికి నడిపించేటటువంటి ఒక కార్యం చేయడం విశ్రాంతి దినం రోజు నిషిద్ధం కాదు. దాన్ని ఆ కోణం నుండి ఆలోచించవచ్చు కావాలంటే. అలా ఆలోచించకుండా విశ్రాంతి దినాన చేయకూడదు ఏదో చేసేసారు కాబట్టి ఇంకా ఖచ్చితంగా చావాల్సిందే ఇతను అన్న వైఖరి వాళ్ళు కలిగి ఉంటే, దానికి ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటి అంటే, వాళ్ళతో తర్కిస్తున్నటువంటి విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తికి సున్నతి ఎన్నో రోజు చేయించాలి? 8వ రోజు. సో ఆ 8వ రోజు ఒకవేళ విశ్రాంతి దినం రోజు వచ్చింది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తారు మీరు? చేయకపోతే ఏమవుతుంది? 9వ రోజు చేసుకోకూడదా? అట్లాంటి వెసులుబాటు ఏమీ ధర్మశాస్త్రం ఇవ్వలేదు. కాబట్టి ఆ రోజు మాత్రమే చేయగలిగేటటువంటి ఒక ధర్మశాస్త్ర ఆజ్ఞకు స్థానం ఇవ్వడం కోసం మీరు విశ్రాంతి దినాన్ని ఉల్లంఘిస్తున్నారు కదా. మీరు చెప్పిన తర్కాన్ని బట్టి ఆలోచిస్తే, సో ఒకరిని ఛేదించడానికే మీరు ఆ వెసులుబాటు కల్పించుకుంటే, నేను ఒకరిని పూర్తిగా స్వస్థపరచడానికి చేసినటువంటి క్రియను తప్పుపడుతున్నారా? అంటే ఇది కనికరం అనేటటువంటి ఇంకా గొప్ప నియమం పైన ఆధారపడినటువంటి క్రియ కాదా నేను చేసింది? కనికరపు క్రియలు చేయడానికి విశ్రాంతి దినాన్న వెసులుబాటు కల్పించారు కదా ధర్మశాస్త్రంలో కూడా. సో అలాంటప్పుడు తప్పుడు ఆరోపణ ఎందుకు చేస్తున్నారు నా మీద, నేను ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించానని చెప్పి? ఎందుకంటే మీకు ఆల్రెడీ నన్ను వ్యతిరేకించే మనస్థితే ఉంది. మీరు యథార్థంగా తీర్పు తీర్చాలన్నటువంటి మనసు కలిగినటువంటి వాళ్ళు కాదు. దేవుని చిత్తాన్ని చేయాలన్నటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళు కాదు. దేవుని చిత్తం ఎలా ఉన్నా సరే ఈయనను మాత్రం మేము వ్యతిరేకించి తీరుతామన్నటువంటి మనస్థితి మీకు ఉంది. కాబట్టి నిష్పక్షపాతంగా వాక్యానుసారంగా పరిశీలించి నన్ను అర్థం చేసుకునేటటువంటి మనసు మీకు లేదు. కాబట్టి దేవుని చిత్తం చేసేటటువంటి ఆలోచన మీకు లేదు. కాబట్టి మీరు నన్ను తప్పుగా ఆరోపించి నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అండ్ దేర్ఫోర్ ఇట్ ఈస్ ప్రూవెన్ దట్ యూ వాంట్ టు మర్డర్ మీ అండ్ వయలేట్ ద లా ఆఫ్ గాడ్. నన్ను చంపాలనే యత్నమే చేస్తున్నారు అని చెప్తూ అన్వయింపుగా ఒక మాట చెప్పాడు 24వ వచనంలో. అది మనం చదివి మనం ఈరోజు పాఠాన్ని ముగించుకుందాం. వెలిచూపును బట్టి తీర్పు తీర్చక న్యాయమైన తీర్పు తీర్చుడనెను. ఓకే, ఇక్కడ సత్యం గురించి మాట్లాడుతున్నాడు. సత్యాన్ని ఎప్పుడైనా అర్థం చేసుకోవాలంటే, సత్యానికి లోబడాలంటే వెలిచూపును బట్టి కనబడేటటువంటి విషయాలకు మాత్రమే పరిమితం అయిపోకుండా, ఎంత లోతుగా ఆలోచిస్తే ఒక సత్యాన్ని మీరు నిర్ధారించగలరో అంత లోతుగా పరిశీలించండి. నిష్పక్షపాతంగా సత్యానికి లోబడండి. బయటికి కనబడేటటువంటి విషయాలు, మీకు అర్థమైనటువంటి బాహ్యమైనటువంటి విషయాలే సత్యాన్ని నిర్ధారించుకోవడానికి సరిపోయినవి కావు. అందులో ఉన్నటువంటి అన్ని కోణాలు ఆలోచించండి. ఎంత లోతుగా వెళ్ళగలిగితే అంత లోతుగా వెళ్ళి ఆలోచించండి. వెలిచూపును బట్టి కాదు, బయటికి కనబడేటటువంటి విషయాలని బట్టి కాదు, యథార్థమైనటువంటి ఆలోచన, యథార్థమైనటువంటి పరిశీలన, దాని ఆధారంగా వచ్చేటటువంటి యథార్థమైనటువంటి తీర్పు ఇవ్వండి. మేక్ అ రైచియస్ జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ అ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ట్రూత్. సరిగ్గా సత్యాన్ని పరిశీలించి తెలుసుకున్న జ్ఞానం ఆధారంగా సరైనటువంటి తీర్మానానికి రండి. అలా మీరు చేస్తే నేనే మెస్సియాను, నేనే మీ రక్షకుడిని అన్నటువంటి విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తెరగలుగుతారు. కానీ మీకు ఆ మనసు లేదు కాబట్టి మీరు అది చేయట్లేదు అని అంటున్నాడు. ఏ విషయంలో అయినా ఈ నియమాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఈరోజు క్రైస్తవేతరులుగా ఉన్న వాళ్ళైనా సరే, మేము క్రైస్తవులని చెప్పుకొని ఇంకా యేసుప్రభుకి లోబడినటువంటి వాళ్ళైనా సరే ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మేము ఇంకా ఆలోచించి పరిశీలించాల్సినంతగా యేసుక్రీస్తు ప్రభువుని అర్థం చేసుకోలేదు. అలా చేయాలనే ఉద్దేశం కూడా మాకు లేదు కాబట్టి మాకు ఆయన అర్థం కాలేదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా మీరు తిరస్కరిస్తున్నారంటే
మేము సాటిస్ఫై అవ్వలేదు, చాలనన్ని ఆధారాలు లేవు యేసు ప్రభువును నమ్మడానికి, ఆయనలోనే సత్యం ఉందని చెప్పడానికి, నిర్ధారించడానికి కావాల్సినన్ని రుజువులు లేవు కాబట్టి మేము నమ్మట్లేదని మీరు చెప్పుకుంటున్నారేమో. కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీకు సత్యాన్ని నిర్ధారించుకునే అంత యథార్థత, దానికి అవసరమైనంత సమర్పణ మీకు లేదు కాబట్టి యేసు ప్రభువే సత్యం అని మీకు అర్థం కాలేదు. కానీ అలాంటి యథార్థతతో, నిష్పక్షపాత వైఖరితో నిజంగా యేసుక్రీస్తు ప్రభువును పరిశీలించి తెలుసుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా, అంటే నిజంగా ఆయనకి లోబడాలి, ఒకవేళ ఆయనే సత్యం అయితే, ఆయన సత్యం కాకపోతే ఆయన్ని తిరస్కరిద్దాం, కానీ ఆయనే సత్యం అయితే ఆయనకు నిజంగా లోబడాలన్నటువంటి వైఖరితో ఎవరైతే నిజంగా ఆయన గురించి పరిశీలిస్తారో వాళ్ళు ఎవరు కూడా ఆయన్ని తిరస్కరించలేరు, కాదనలేరు. అదే చెప్తున్నాడు అక్కడ. అలా ఎప్పుడు జరగలేదు. ఆయన ఇప్పటివరకు అసత్యమని యథార్థమైనటువంటి పరిశీలన చేసినటువంటి ఎవరు కూడా, ఒక నాస్తికుడు పరిశీలించి ఆ పరిశీలన ఆధారంగా, అంటే బైబిల్కి వ్యతిరేకంగా ఏదో రాయాలని చెప్పి స్టార్ట్ చేశాడు, ఎవిడెన్స్ దట్ డిమాండ్స్ ఎ వర్డిక్ట్ అని చెప్పి జాష్ మ్యాక్డోవెల్. తర్వాత అదే ఎవిడెన్స్ దట్ డిమాండ్స్ ఎ వర్డిక్ట్ క్రైస్తవానికి అనుకూలంగా రాశాడు. ఎందుకంటే ఆయన వెతుకుతూ వెళ్ళినప్పుడు ఆయనకు దొరికిన ఎవిడెన్సెస్ అన్ని క్రైస్తవాన్ని వ్యతిరేకించేది పోయి అనుకూలించే ఎవిడెన్సెస్గా మారాయి. కాబట్టి చివరికి ఆయన పుస్తకం రాసి ఆయన ట్రీటస్ కంప్లీట్ చేసినప్పుడు ఆయన కూడా క్రిస్టియన్ అయిపోయాడు. వాట్ ఎ జర్నీ త్రూ ద ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ద ట్రూత్ కదా. అది కోరుతున్నాడు అందరి నుండి. సత్యాన్ని గైకొనే మనసు ఉంటే సత్యం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అది లేనంత వరకు నువ్వు ఏం చేసినా యూ విల్ ఓన్లీ కీప్ ఫైటింగ్ ద ట్రూత్, అంతే. బికాస్ బేసికలీ యువర్ నేచర్ ఇస్ దట్ యు ఆర్ డార్క్నెస్ అండ్ యూ విల్ హేట్ లైట్ ఫర్ వాట్ ఇట్ ఈస్. నిజంగా సత్యాన్ని ప్రేమించి సత్యం ఏంటో తెలుసుకోగలిగేటటువంటి వైఖరి దేవుడు మనకు అనుగ్రహించాలని దేవుని కృప పైన ఆధారపడదాం. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించిన గాక.